బటన్ నొక్కడాలు ఉచిత హామీలు పనికిరావు అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. మరి ఎన్నికల్లో మీరిచ్చిన ఉచిత హామీల సంగతి ఏంటి చంద్రబాబు? చెప్పాడంటే చేస్తాడంతే అని వైఎస్ జగన్ గారి గుర్తింపు అయితే, చెప్పాడంటే చేయడు అంతే అని చంద్రబాబు పాలసీ. మంత్రులకి ర్యాంకుల కేటాయింపుల్లో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావు చంద్రబాబు? ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ర్యాంకులు ఇచ్చినప్పుడు అసలు ఎన్ని ఫైల్స్ వచ్చాయి, ఎన్ని క్లియర్ చేశాయి అనేది జనాలకి చెప్పాలి కదా చంద్రబాబు. ఫైనాన్స్ మినిస్టర్కి లాస్ట్ ర్యాంక్ వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని తెలిసిపోయిందని కురసాల కన్నబాబు గారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. బటన్ నొక్కితే ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నేను బటన్ నొక్కను అంటే ప్రజల అకౌంట్లో డబ్బులు వేయను అని చెప్పడం మీ ఆలోచనగా కనిపిస్తుంది. దీనిలో ఎలా ఉంటుందంటే, నేను చాలా గొప్పవాడిని, నా టీంలో పనిచేసే వాళ్ళు మాత్రం పెద్దగా సరిగా పని చేయట్లేదని చెప్పాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగమే మొన్న ఇచ్చిన ర్యాంకులు. చాలా ఆశ్చర్యపోయాను నేను మంత్రులకి ర్యాంకులు ఇస్తే చూసి. అసలు ఆశ్చర్యం, ఎందుకంటే మేము కూడా మంత్రిగా పనిచేసిన వాడిని, నేను కూడా ఒక ముఖ్యమైన శాఖలకి మంత్రిగా ఉన్న రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే, ఆ ర్యాంకులు చూస్తే ఏంటంటే ఆ ర్యాంకులు ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి ర్యాంకులు అంట. దాంట్లో లోకేష్ గారికి 8వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి 10వ ర్యాంకు, ముఖ్యమంత్రి గారికి 6వ ర్యాంకు వచ్చినాయి. ఫైనాన్స్ మినిస్టర్ గారికి 24వ ర్యాంక్ వచ్చింది. మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి 1వ ర్యాంక్ వచ్చింది. ఎస్, ఇప్పుడు ఈ ర్యాంకులు ఇచ్చినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని పెద్ద శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి రోజు వందలాది ఫైల్స్ వస్తుంటాయి. కొన్ని చిన్న శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ ఒకటే ఘాటను కట్టి చూపించడంలో అర్థం ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషను, లేకపోతే ఫైనాన్సో, పంచాయతీరాజ్, ఇవన్నీ పెద్ద శాఖలు, ఎక్కువ ఫైల్స్ వస్తాయి రోజు. అగ్రికల్చరు, ఇవన్నీ అలా చూసుకున్నప్పుడు ఇందులో ఏమిటంటే, సీనియర్లు అనుకున్న వాళ్ళు, కీలకంగా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు అందరూ కింద ఉన్నారు. దీనికి అర్థం ఏంటంటే, లోకేష్ గారు 8వ ర్యాంకు, సీఎం గారి కన్నా 2 అడుగులు తక్కువ. పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంకు, అంతకన్నా ఇంకో 2 అడుగులు తక్కువ. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని వచ్చినాయి, దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ క్లియరెన్స్ ఎంత, అది కదా ర్యాంకింగ్ మీరు ఇవ్వాలంటే. ఇప్పుడు ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను ఇందులో చూసా, ఎంత ఇచ్చారు ర్యాంకు? 24వ ర్యాంకు, అంటే కింద నుంచి 2వది. లాస్ట్ ర్యాంకు వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చారు. ఈ ఫైనాన్స్కి వచ్చే ఫైల్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మీ ఫైనాన్స్ డిసిప్లైన్ పోయిందని, మీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, మీ పరిపాలనలో ఆర్థిక పరిస్థితి సజావుగా లేదని, వచ్చిన ఫైల్స్ అన్నీ క్లియర్ చేయలేకపోతున్నారని. ఇవన్నీ ఏదో ప్రజల్లో ఒక చర్చ పెట్టడం, ఆ చర్చ 2 రోజులు నడుస్తుంటే దాని ముసుగులో ఇంకో కార్యక్రమం చేయడం, ఆ క్యాబినెట్లో ఇంకేవో డిస్కస్ చేసి ఇలాంటిది ఒకటి రిలీజ్ చేశారనుకోండి, పాపులర్గా దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక జిమ్మిక్. ఇది ఈలోపు నీ ర్యాంక్ ఎంత, నా ర్యాంక్ ఎంత అని పాపం ఆ కూటమిలో నాయకుల మధ్య విభేదాలు. మేము అడుగుతున్నాం, అసలు ర్యాంకులు మీరివ్వడం కాదు, ఆల్రెడీ మీకు ఈ ప్రభుత్వానికి 8 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎక్కడున్నా తెలుసా మీరు? పాస్ మార్కులు కూడా రాలేదు. పాస్ మార్కులు కూడా రాలేదు మీకు ర్యాంక్కి 8 నెలల కాలంలో. అసలు మీరేం చేశారని పాస్ మార్కులు వస్తాయి? ఏం చేశారు మీరు? అమరావతి గురించి కలలు కనడం తప్ప మీరు చేసింది ఏంటి? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నది 2. ఒకటి,
వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి పగ తీర్చుకోవడం. రెండోది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, చెప్పింది చేయకుండా దగా చేయడం. అందుకే ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. ఈ రెండు అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రెండే. చంద్రన్న పగ ఎవరి మీద? నీకు పడనాళ్ళందరి మీద. చంద్రన్న దగ ఎవరికి? ప్రజలకి. ఇవి తప్ప ఇంకేం అమలు అవుతున్నాయి చెప్పండి పోనీ. మీరు సంపద సృష్టికర్త, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు సృష్టించిన సంపద ఏంటో అనౌన్స్ చేయండి. ఒక పక్క అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రాష్ట్రానికి సాయం చేశామని చెప్తున్నారు. 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని చెప్పి మీ లెక్కలు చెప్తున్నాయి. మరి సుమారు 4,19,000 కోట్లు, పోనీ 4 లక్షల కోట్లు వేసుకోండి. ఏం చేశారు? ఎక్కడి నుంచి ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? రాజనీతిజ్ఞత అంటే రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయడం. మంచి చెడు నిక్కచ్చిగా చెప్పగలిగి ఉండడం. ఇవాళ అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు రాయలసీమలో అనంతపురం దాకా ఎంత దుర్మార్గంగా ఉంది. మళ్ళీ ఆయన చెప్తాడు 8 నెలల కాలంలో మొత్తం అరికట్టానని చెప్పలేను కానీ గంజాయిని అరికట్టా అని చెప్తున్నాడు. అదే డిప్యూటీ సీఎం గారు పిఠాపురం సభలో మా నియోజకవర్గంలో గంజాయి విపరీతంగా జరుగుతోంది, పోలీసులు విఫలమవుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయని అదే ప్రభుత్వంలోని భాగస్వాములు చెప్తున్నారు. మహిళలకి రక్షణ ఇవ్వడం మా బాధ్యత అని చెప్తూనే ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఎక్కువ కాదు, ఈ మధ్యకాలంలో జరిగినవి ఈ మహిళల మీద దాడులు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తే ఏ స్థాయికి వచ్చిందంటే ఈ జనవరి నుంచి నా దగ్గర చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ 20 రోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే బాలికని గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో చిన్నారి మీద 5 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడి, అనకాపల్లి జిల్లా యలమంచిలి ఏటుకొప్పాకలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు, ఇంటి సమీపంలో ఆడుకున్న బాలిక మీద లైంగిక దాడి, బిస్కెట్ లాస్ట్ చూపి 8 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం. ఇలా చదువుతూ ఉంటే ఇవన్నీ సంఘటనలే. అంతెందుకు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి శవాల ఆచూకీ, మృతదేహాల ఆచూకీ లభ్యం కాని కేసులు ఎన్ని చెప్పండి మీరు. మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. అరికట్టడానికి మీరు తీసుకున్న అతి గొప్ప చర్యలు ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఇక్కడ దాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ స్ఫూర్తిని దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా ఫోన్లో చిన్న మెసేజ్ ఇస్తే పోలీసులు సకాలంలో తక్షణమే అక్కడికి అటెండ్ అయ్యే విధానం తీసుకొస్తే ఎత్తిపడేశారు రాజకీయాల కోణంలో చూసి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడో అడగకూడదు, అడిగితే కేసులు పెడతాం, విధ్వంసం సృష్టిస్తాం, సోషల్ మీడియాలో వెంటాడి వేధిస్తాం. ఇవాళ సోషల్ మీడియా గురించి ఆయన చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వేధింపుల గురించి. మీకు గుర్తుంటే ఎన్నికల ముందు గుడివాడలోనో ఎక్కడో ఆ బాపట్ల ఆ ప్రాంతంలోనో ఒక మహిళ తనకి పట్టా వచ్చిందని ఆనందంతో టీవీలతో మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంత దుర్మార్గమైన ట్రోల్స్ చేస్తారు వీళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చి ఒక పక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూ, అది కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని, ఆ కార్యకర్తల మీద కేసులు పెడుతూ, వేధింపులు చేస్తూ, భయానికి గురి చేస్తూ, ఇంకో పక్క తనకు నచ్చినట్టుగా తమ వాళ్ళందరినీ కాపాడుకుంటూ
అసలు ఏం భాష? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో నేను నెక్స్ట్ టైం కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, ఇంకా వాళ్ళని విస్మరించను, జగన్ 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.